హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూర్ణారవిందం. ఈరోజు నేను పెట్టేటువంటి సాంబార్ చూపిస్తున్నానండి. ఒక గ్లాసు కందిపప్పు అయితే కడిగి పెట్టేసుకున్నాను ముందుగా శుభ్రంగా. ఏ గ్లాస్తో అయితే కందిపప్పు పోసానో అదే గ్లాస్తో 3 గ్లాసులు నీళ్ళు తీసుకున్నానండి గిన్నెలోకి. ఇప్పుడు ఈ గిన్నెని కుక్కర్లో పెట్టేస్తున్నాను. నేను రైస్తో పాటు పప్పు కూడా పెట్టానండి. కుక్కర్ 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసుకోవాలి. కుక్కర్ మూత ఎప్పుడు ఆవిరిపోయిన తర్వాతే తీయాలండి. ఈలోగా నేను సాంబార్కి కావాల్సినటువంటి కూరగాయలన్నీ తరిగి పెట్టుకుంటాను. ఇవన్నీ శుభ్రంగా కడిగేసానండి. ముఖ్యంగా అయితే మనకి టమాటాలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయ ఇవైతే సాంబార్కి చాలా ప్రధానం. చింతపండు కావాల్సినంత తడిపి పెట్టేసుకోండి. నేనైతే సొరకాయ, దోసకాయ, పచ్చిమిరపకాయలు, టమాటాలు, వంకాయ, బెండకాయ, ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నానండి. అలాగే కరివేపాకు, కొత్తిమీర కూడా. ఇప్పుడు స్టవ్ పై బాండీ పెట్టేసుకొని బాండీ బాగా వేడైన తర్వాత తగినంత నూనె వేసుకొని పోపు గింజల్ని తీసుకున్నానండి. పోపులోకి అయితే ఒక మిరపకాయ, ఒక చెంచా జీలకర్ర, ఒక చెంచా ఆవాలు, చిటికెడు పసుపు, ఒక చెంచా ఇంగువ ఇవన్నీ వేసుకొని చిటపటలాడివ్వాలండి. ఒక 2 నిమిషాలు చిటపటలాడిన తర్వాత ఇందాక తరిగి పెట్టుకున్నటువంటి ముందుగా పచ్చిమిరపకాయలను అయితే వేసుకోవాలి. ఇందులో పచ్చిమిరపకాయ ముందుగా వేయడం వల్ల వేగి ఆ కారం అనేది నూనెకి పట్టి ఫ్లేవర్ బాగుంటుందండి. తర్వాత మిగతా అన్నీ తరిగి పెట్టుకున్నటువంటి కూరగాయల్ని వేసేసుకోవాలి. టమాటాలు మాత్రం ఇప్పుడే వేయద్దండి. ఈ విధంగా ముక్కలన్నీ వేసుకున్న తర్వాత సరిపడా ఉప్పు వేసుకోండి. వీటన్నిటిని పూర్తిగా కలిగి తిప్పేసి మూత పెట్టుకుందామండి. ఈ ముక్కలన్నీ ఒక్క 10 నిమిషాలు మగ్గిపోవాలండి. సిమ్లోనే ఉంచండి స్టవ్. సిమ్లో స్టవ్ ఉండడం వల్ల ముక్కలు మాడకుండా చక్కగా మెత్తగా మగ్గిపోతాయండి. ఈ విధంగా మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి ఈ విధంగా కలిపి చూడండి. బాగా మగ్గాయి కదండి, సగం మగ్గిపోయాయి. ఇప్పుడు టమాటాలు వేయాలండి. ముందుగానే టమాటా వేయడం వల్ల సొరకాయ, క్యారెట్ లాంటి లావుగా ఉన్న ముక్కలు ఉడకవు. ఇప్పుడు టమాటాలు వేసి మళ్ళీ ఈ విధంగా తిరగ కలిపేసి మళ్ళీ ఒక 10 నిమిషాలు సిమ్లోనే ఉడకనిద్దామండి. ఇప్పుడు పూర్తిగా ఉడికిపోయాయి. ఇందులోకి ఇందాక మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి పప్పు, చింతపండు ఈ రెండింటిని ఈ విధంగా మిశ్రమంలాగా కలిపేసుకొని ఈ మిశ్రమాన్ని ఆ ముక్కలకి పట్టించాలండి. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అదేవిధంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసేటువంటి సబ్స్క్రిప్షన్ వల్ల నాకు చాలా హెల్ప్ అవుతుందండి. ఈ విధంగా పప్పు, చింతపండు కలిపినటువంటి మిశ్రమాన్ని ఇలా ముక్కల్లో పోసుకొని స్టవ్ ఆగి పెట్టి కొద్దిసేపు తెరలనివ్వాలండి. ఇందులో తగినంత కారం వేసుకోవాలి. ఉప్పు, కారం అనేది మీ రుచికి తగ్గట్టుగా వేసేసుకోండి. నేనైతే 2 చెంచాలు కారం వేసానండి. అలాగే ఇంట్లో తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ సాంబార్ పొడిని కూడా ఒక 2 చెంచాలు వేసానండి. నేను సాంబార్ పొడి అనేది మార్కెట్లో దొరికేటువంటి పొడి కూడా వినియోగించవచ్చు. నేనైతే ఇంట్లో అందుబాటులో ఉన్నది వేసాను. లాస్ట్కి తెరిలిపోయిన తర్వాత కొత్తిమీర కూడా దాని మీద చల్లేసుకొని స్టవ్ ఆపేసి ఇలా ఇంకో గిన్నెలోకి తీసేసుకొని బండి పక్కకు పెట్టేద్దామండి. ఈ సాంబారు వేడివేడి అన్నంలోకి, ఇడ్లీ, దోశల్లోకి చాలా రుచిగా ఉంటుంది. తిన్నారంటే అద్భుత అని అనాల్సిందే. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.